ముగింపు లేని యుద్ధంగా ఉక్రెయిన్ రష్యా వార్ కంటిన్యూ కానుందా? ట్రంప్ తీసుకొచ్చిన 20 పాయింట్ ఫార్ములా అటకెక్కినట్టేనా? రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి నిజమేనా? పుతిన్ కోపం ఉక్రెయిన్ దేశాన్ని, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని భూమిపై లేకుండా చేస్తాయా? తన అంతం చూడాలనుకుంటున్న జెలెన్స్కీని పుతిన్ ఊరికే వదిలిపెడతాడా? రష్యా తన ప్రత్యర్థి ఉక్రెయిన్ను పూర్తిగా స్వాధీనం చేసుకునే వరకు యుద్ధం కంటిన్యూ చేస్తుందా? నాటో, EU ఏం చేసినా రష్యాను, ప్రెసిడెంట్ పుతిన్ను ఏమీ చేయలేవా? ఇవన్నీ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు గమనించే విశ్లేషకులను సైతం కలవరపెడుతున్నాయి. యుద్ధం మొదలైన వారం 10 రోజుల్లో వార్ ఫినిష్ అవుతుందనుకున్న వారందరూ ఇప్పటికీ ఆ యుద్ధం అంతం కాదు, ఇది ఆరంభం అన్నట్లు సాగుతుండటం దేనికి సంకేతం అనే మాటలు వినిపిస్తున్నాయి. రైట్, ముగింపు లేని యుద్ధంగా ఉక్రెయిన్ రష్యా వార్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుందా? డీటెయిల్స్ చూద్దాం. మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజ్రెడ్డి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం మళ్ళా మొదటికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాలుగా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎండ్ కార్డు పడుతుందని అందరూ ఆశించారు, కానీ ఇప్పటి వరకు ఎండ్ కార్డు పడడం లేదు. మళ్ళా మొదటికి వచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసం పైన ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యా చెప్పుకొస్తే, లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దాడి చేయలేదు, అంత అసత్య ప్రచారం అనేది కూడా ఓవైపు ఉక్రెయిన్ ఖండిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఉక్రెయిన్ పైన ఈ తాజాగా రష్యా దాడులు చేస్తుంది. పలువురు పౌరులకు గాయాలయ్యాయి, అదేవిధంగా నివాస భవనాలు కూడా కూలిపోయి. ఈ యొక్క నేపథ్యంలో మళ్ళా ముగుస్తుంది అనుకున్నటువంటి యుద్ధం మొదటికి వచ్చినట్లు చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ యుద్ధం ఎందుకు జరుగుతుందంటే భూభాగం పైన, అదేవిధంగా రాజకీయ ప్రభావం పైన ఈ యుద్ధం జరుగుతూ ఉంది. భూభాగాన్ని రష్యా ఆక్రమిస్తుంది అనేది కూడా ఉక్రెయిన్ ఆరోపణ కనిపిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో రాజీ ఒప్పందం కుదురుస్తాను, శాంతి ఒప్పందం కుదురుస్తాను అనేది కూడా ట్రంప్ మధ్యలోకి వచ్చారు. అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి ముఖ్యమైన కొంతమంది వ్యక్తులు 29వ తేదీన ఉక్రెయిన్ అధ్యక్షుడితో కూడా చర్చలు జరిపారు. ఈ యొక్క నేపథ్యంలో ఉక్రెయిన్కు 15 సంవత్సరాలు భద్రత కూడా కల్పిస్తాము అనేది కూడా అమెరికా చెప్పింది. కానీ ఉక్రెయిన్ ఏమంటదంటే 50 సంవత్సరాల భద్రత కావాలి అనేది కూడా ఉక్రెయిన్ అంటుంది. ఈ యొక్క నేపథ్యంలో అసలు ఈ యుద్ధం మొదలుపెట్టిందే రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసిందే రష్యా అధ్యక్షుడు పుతిన్ అనేది కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు తీవ్రంగా విమర్శలు చేపిస్తున్నాడు. ముఖ్యంగా అతని నివాసం పైన దాడులు చేయలేదు, ఉక్రెయిన్ దాడులకు పాల్పడలేదు, కానీ దాడులు చేసినట్టు అతనే చెప్పుకొస్తున్నాడు. ఏదైతే శాంతి ఒప్పందాలపైన అతను సంతకం పెడతాడు, మళ్ళీ విస్మరిస్తాడు, అంతా చేసేది అంతా కూడా రష్యా అధ్యక్షుడే. రష్యా అధ్యక్షుడి వల్లనే ఈ యొక్క యుద్ధం అనేది కంటిన్యూ అవుతుంది. మాకు కూడా శాంతి చర్చలకు వెళ్ళాలని ఉంది, కానీ ఈ రష్యా అధ్యక్షుడు ఎప్పటికప్పుడు ఆ శాంతి ఒప్పందాలపైన సంతకాలు పెడతాడు, వాటిని ఉల్లంఘిస్తాడు. ఇదంతా కూడా కుట్రపూరితంగా చేస్తున్నాడు, మా భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చేస్తున్నాడు అనేది కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆరోపణలు చేస్తున్నాడు. ప్రధానంగా ట్రంప్ కూడా 20 సూత్రాల ఫార్ములా ప్రకారము ఈ 2 దేశాలకు సంబంధించినటువంటి యుద్ధాన్ని తక్షణం ఆపాలి, యుద్ధం ఆపితేనే ఇరు దేశాలకు కూడా రక్షణ కవచంగా అమెరికా నిలుస్తుందని కూడా హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఉక్రెయిన్ సైన్యానికి కూడా కావలసినటువంటి అన్నీ కూడా సౌకర్యాలు కల్పిస్తాము అనేది కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళేమో 15 సంవత్సరాల భద్రత పైన హామీ ఇస్తే మాకు 50 సంవత్సరాల భద్రత పైన హామీ ఇవ్వాలనేది కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు పట్టుబడుతున్నాడు. అయితే ఏకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ యుద్ధం జరిగితే యుద్ధంలో మేమే గెలుస్తాము, భూభాగంని ఇంకా బఫర్ జోన్లో కూడా తీసుకుపోవచ్చు అనేది కూడా రష్యా అధ్యక్షుడు ఆలోచన చేస్తున్నాడు. ఇది ఏంటంటే ఇక యుద్ధం ముగిసేలా కనబడతలేదు, కంటిన్యూ అవుతుంది. అమెరికా కూడా ఇందులో మధ్యవర్తిత్వం కుదిర్చి శాంతి కుదుర్చాలి, రాజీ మార్గం ద్వారానే ఈ యొక్క శాంతి ఒప్పందం జరుగుతుందనేది కూడా అమెరికా ఆశిస్తుంది. కానీ అమెరికా ఆశించిన విధంగా అటు రష్యా కానీ ఇటు ఉక్రెయిన్ కానీ ముందుకు కదలట్లేదు. రష్యా ఈ యొక్క
రష్యా పైన మాత్రము ఉక్రెయిన్ నెపనెట్టేస్తుంది. మేము శాంతి రాజీ మార్గం కుదుర్చుకోవాలి, శాంతి చర్చలకు వెళ్ళాలి, యుద్ధం ఆప్ చేయాలని మాకు కూడా ఉంది. కానీ రష్యా అధ్యక్షుడు మా మాటలను పెడచెవున పెడుతున్నాడు. ఇదంతా యుద్ధానికి సంబంధించినటువంటి పాపమంతా కూడా రష్యా అధ్యక్షుడిదే అనేది కూడా ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అనేది కూడా ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాయి. యుద్ధం ముగింపు చేస్తానని చెప్పినటువంటి ట్రంప్ కూడా అసలు ఇప్పుడు ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈ యుద్ధం అయితే కొనసాగుతుంది. రష్యా అధ్యక్షుడి పైన మేము ఎలాంటి దాడులు జరపలేదు, డ్రోన్ దాడులు జరపలేదు అనేది కూడా ఉక్రెయిన్ చెప్తుంది. ఉక్రెయినే జరిపింది అనేది రష్యా అంటుంది. మళ్ళీ రష్యా డ్రోన్ దాడులేమో ఉక్రెయిన్ పైన కొనసాగుతుంది. మరి రానున్న రోజుల్లో మరి శాంతి మార్గం వైపు వెళ్తుందా, ఇంకా యుద్ధం తీవ్రతరం అవుతుందా, 20 సూత్రాల ఫార్ములా వర్కౌట్ అవుతుందా లేదా అనేది మాత్రం ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఈ రెండు దేశాల వైపు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. సిరి అయితే రాజిరెడ్డి, ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం ఏ దశలో ఉందంటారు? అలాగే ఎవరిది పై చేయి ఉందంటారు? అంటే రష్యా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంది. రష్యా ఏం చెప్తుందంటే యుద్ధం జరిగితే యుద్ధంలో మేమే గెలుస్తాము, మా సైనికులు బలంగా ఉన్నారు, మా సైనికులకు హీరోస్ అని కూడా నామకరణం చేశాము, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం జరిగితే ఉక్రెయిన్లో ఉన్నటువంటి భూభాగాన్ని కూడా బఫర్ జోన్లకు తీసుకెళ్లొచ్చు అనేది కూడా రష్యా చెప్తా ఉంది. అదేవిధంగా ఈ యొక్క రష్యా అధ్యక్షుడి చర్యల వల్లనే యుద్ధం కంటిన్యూ అవుతుంది, ఇక మేము కూడా యుద్ధం ఆపేదే లేదు, తాడోపేడ తెలుసుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్తుండు. మధ్యలో ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి ఇరు దేశాలు కూడా శాంతియుతంగా ఉండాలి, రాజీ మార్గం కుదుర్చుకోవాలి, 20 సూత్రాల ఫార్ములాను నేను అమలు చేస్తాను అని కూడా చెప్తున్నాడు. అంటే 20 సూత్రాల ఫార్ములాలో మొత్తం ఫస్ట్ ప్రధానంగా ఉంది ఏంటంటే యుద్ధం ఆపాలి, రాజధారనే శాంతి మార్గం కొనసాగుతుంది, అదేవిధంగా యుక్రెయిన్కు అదేవిధంగా రష్యాకు రక్షణ కవచంగా నిలుస్తాను, యుక్రెయిన్కు అన్ని విధాలుగా ఆదుకుంటాను, 15 సంవత్సరాల భద్రత హామీ ఇస్తాననేది కూడా అమెరికా అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు ఉక్రెయిన్కు. కానీ ఉక్రెయిన్ ఏమంటుంది, మాకు 50 సంవత్సరాల భద్రత హామీ కావాలంటుంది. అదేవిధంగా రష్యా అధ్యక్షుడు ఏమంటుండు, ఖచ్చితంగా యుద్ధం చేస్తే మేమే గెలుస్తాం, మాదే పై చేయ సాధిస్తామని రష్యా అధ్యక్షుడు అంటుండు. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏమంటుండు, మేము శాంతి మార్గంగా వెళ్ళాలని చూస్తున్నాము, ఇదంతా కూడా శాంతి మార్గానికి వస్తున్నాడు, ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాడు, వాటిని ఉల్లంఘన చేస్తున్నాడు, రష్యా అధ్యక్షుడు చేస్తున్నాడు, ఇదంతా మేము కూడా చూస్తూ ఊకుండలేము, మేము కూడా ఖచ్చితంగా యుద్ధానికి వెళ్తామనేది కూడా ఉక్రెయిన్ చెప్తుంది. ఇక అమెరికా అధ్యక్షుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుండు. రెండు దేశాలు ఏం చేస్తున్నాయో వాళ్ళకే అర్థం అవుతలేదు. ఒక దేశ అధ్యక్షుడు అట్లా మాట్లాడుతుండే, ఇంకో దేశ అధ్యక్షుడు ఇట్లా మాట్లాడుతున్నాడు. ఈ ఇద్దరు మధ్య సయోధ్య కుదరాలి అంటే రాజధారనే సయోధ్య కుదురుతుంది. వీళ్ళు ఈ రెండు దేశాలను శాంతి మార్గంలో పయనించాలనేది కూడా అమెరికా చూస్తుందని చెప్తున్నారు. కానీ ఒక దేశం మీదకి ఇంకో దేశము, ఇంకో దేశం మీదకి ఇంకో దేశము పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. మరి అమెరికా మరి ఇంకా ఎంత ఇన్వాల్వ్ అవుతుంది, ఏ మేరకు అటు ఉక్రెయిన్ కానీ ఇటు రష్యాను కానీ యుద్ధం ఆపే ప్రయత్నం చేస్తుంది అనేది కూడా చూడాలి. సిరి అయితే ఇప్పుడు రష్యా ఆల్రెడీ ఉక్రెయిన్లో కొన్ని భూభాగాలను అయితే స్వాధీనం చేసుకుంది. మరి ఉక్రెయిన్ ఆ భూభాగాలను మళ్ళీ తన ఆధీనంలోకి తెచ్చుకోకుండా యుద్ధం ఆపే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ఉక్రెయిన్ కూడా తాడోపేడ తేల్చుకోవాలని ఉంది, యుద్ధం ఆపే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఓవైపు దేశాన్ని రక్షిస్తూనే ఓవైపు దేశాన్ని కాపాడుతూనే రష్యా ఏదైతే చేస్తుందో ఆ రష్యా దాడులను తిప్పికొట్టాలనేది కూడా ఉక్రెయిన్ ఆలోచిస్తుంది. అయితే యుక్రెయిన్కు అమెరికా కూడా సపోర్ట్గా నిలిచింది. అంతేకాకుండా రష్యా కూడా ఇంతకుముందు గతంలో పెట్రోలియం ఇవన్నీ ముడి పదార్థాలకు సంబంధించినటువంటి సుంకం కూడా పెంచినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో అమెరికా ఇందులో ఉక్రెయిన్కు మద్దతు ఇస్తుంది, ఉక్రెయిన్కు అండదండగా నిలుస్తుంది అనేది కూడా రష్యాకు కోపం ఉంది. ఈ యొక్క నేపథ్యంలో అసలు యుద్ధం ఆపమనేది రష్యా చూస్తుంది. యుద్ధం ఆపవలసిందే, యుద్ధం ఆపకపోతే మేము కూడా తాడోపేడ తేల్చుకుంటామనేది కూడా ఉక్రెయిన్ అంటుంది. అయితే రష్యానేమో కాన్ఫిడెంట్గా ఉంది, మేము యుద్ధం జరిగితే విజయం మీద సాధిస్తాము, అక్కడ ఉన్నటువంటి భూభాగాన్ని కూడా బఫర్ జోన్లోకి తీసుకొని వస్తామనేది కూడా రష్యా అంటుంది. ఈ యొక్క నేపథ్యంలో ఉక్రెయిన్ కూడా ఈ మొత్తము ఉల్లంఘనలు తప్పుతుందంతా కూడా రష్యా అనేది కూడా ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా రష్యాను తప్పుపట్టే విధంగానే ఉక్రెయిన్ ముందుకు కదులుతుంది. అయితే ఇప్పటి వరకు మొన్నటి వరకు శాంతి మార్గంలో రాజీ మార్గం కుదుర్చుకొని ముందుకెళ్దామని చూసినటువంటి ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా రష్యా తప్పుడు ఆరోపణలు చేస్తుంది. అదేవిధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసం పైన మేము దాడులు చేయలేదు, అదేవిధంగా డ్రోన్ దాడులు ఇప్పుడు ఉక్రెయిన్ పైన చేస్తున్నారు, ఇక సహించేది లేదు, ఇక ముందుకే వెళ్తాము, అసలు రష్యా అధ్యక్షుడు ఈ రకంగా ముందుకెళ్తే రష్యా అధ్యక్షుడు లేకపోతేనే ఇది ఒక
శాంతి మార్గంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇక ఉక్రెయిన్ కూడా దూకుడు పెంచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అందులో భాగంగానే యుద్ధం మళ్ళీ మొదటికి వచ్చింది అనేది చెప్పుకున్నాక తప్పకపోతుంది శిరి. అయితే ఇప్పుడు పుతిన్ ఇంటిపైన ఉక్రెయిన్ డ్రోన్ల దాడి జరిగింది అని అయితే మనం చూస్తున్నాము. అది నిజమే అంటారా? అంటే ఈ దాడిని ఏ విధంగా చూడాలంటారు? అయితే ఉక్రెయిన్ ఏమో మాకు సంబంధం లేదంటుంది, రష్యానేమో దాడులు జరిగినాయి అంటుంది. అసలు ఉక్రెయిన్ చేయకపోతే మేమెందుకు చెప్తామని రష్యా అంటుంది. రష్యా కావాలనే ఇదంతా చేస్తుంది అనేది, మళ్ళీ యుద్ధాన్ని పురిగొల్పడానికి ఇదంతా చేస్తుందని ఉక్రెయిన్ అంటుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇప్పుడు ఉక్రెయిన్ పైన దాడి చేయడానికి డ్రోన్ దాడులు చేయడానికి అవకాశం ఉక్రెయిన్ ఇచ్చిందని రష్యా చెప్తా ఉంది. మేము శాంతియుతంగానే వెళ్ళదాము, చర్చలు జరుపుదాము, రాజీ మార్గంలోనే వెళ్దామంటే మా ఉక్రెయిన్ దేశం వచ్చి మా పైన పుతిన్ అధ్యక్షుడి పైన, రష్యా అధ్యక్షుడి పైన నివాసం పైనే దాడులు జరిపితే మేమెందుకు ఊకుంటామనే ఉద్దేశంతోనే ఉక్రెయిన్లో ఉన్నటువంటి కొన్ని భూభాగాలపైన డ్రోన్ దాడులు రష్యా చేస్తుంది. ఇప్పటికే కొందరికి గాయాలయ్యాయి పౌరులకు, అదేవిధంగా ఈ బిల్డింగ్స్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ యుద్ధం మళ్ళీ మొదటికి వచ్చింది. మరి ట్రంప్ ఏ రకంగా వీరిద్దరికి రాజీ ప్రయత్నం చేస్తారు, వీళ్ళిద్దరిని ఈ రెండు దేశాలను ఏ రకంగా శాంతి మార్గంలో పయనిస్తారు. ఇప్పటికే చాలాసార్లు శాంతి చర్చల్లో భాగంగా కూర్చున్నారు, అమెరికా మధ్యవర్తిత్వం వహించింది, కానీ ఇంతవరకు సక్సెస్ కాలేదు. సక్సెస్ అవుతుంది, 90% అయిపోయింది అని అందరూ కూడా భావించారు. ఈ భూభాగాల అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ భూభాగాల అంశాల మీదనే ఒక క్లారిటీ లేకపోవడము, అదేవిధంగా రక్షణకు సంబంధించినటువంటి ఉక్రెయిన్ దేశానికి రక్షణకు సంబంధించిన అంశంపైన ఒక క్లారిటీ లేకపోవడము. ఉక్రెయిన్కు ఒకటే కోరుకుంటుంది, 50 సంవత్సరాలు ఉక్రెయిన్ దేశానికి రక్షణగా ఉంటూ బాండ్ రాసి ఇవ్వాలి అనేది, ఉక్రెయిన్లో ఎవరు దాడులు చేయము అనేది, 50 సంవత్సరాలు రక్షణ కావాలి అంటే అమెరికానేమో 15 సంవత్సరాల రక్షణ మాత్రం కల్పిస్తామని అమెరికా చెప్తా ఉంది. లేదు 50 సంవత్సరాలు కావాలని ఉక్రెయిన్ చెప్తుంది. అయితే ఇటు రష్యాకు ఇటు ఉక్రెయిన్కు రాజీ మార్గాన్ని చూపాలని అమెరికా తాపత్రయపడుతున్నా అమెరికా అనుకునే విధంగా ఈ రెండు దేశాలు సహకరించట్లేదు. ఈ రెండు దేశాల్లో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ పైన దాడులు వరుసగా చేస్తున్న నేపథ్యంలో ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా మేము కూడా దాడులకు పాల్పడతాం, అసలు రష్యా అధ్యక్షుడు లేకపోతేనే ఈ యొక్క శాంతి చర్చలు అనేది సక్సెస్ అవుతాయనేది కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే యుద్ధ మేఘాలు రష్యా ఉక్రెయిన్కు ఇంకా పెరిగే అవకాశాలే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.